ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పెద్ద ఛాలెంజ్ తీసుకుంది. కేవలం 75 రోజుల్లో ప్రాథమిక విద్యలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావాలని. అసలిది సాధ్యమేనా? ఈ భారీ ప్రణాళిక వెనుక ఉన్న వ్యూహమేమిటో ఈరోజు వివరంగా చూద్దాం. అసలు ఈ మొత్తం ప్లాన్ వెనుక ఉన్నదేంటి? ఒకే ఒక్క ప్రశ్న. ప్రతి బిడ్డ 3వ తరగతికి వచ్చేసరికి చదవడం, సింపుల్గా లెక్కలు చేయడం నేర్చుకోగలరా? ఎందుకంటే ఆ వయసులో అది జరగకపోతే వారి భవిష్యత్ చదువంతా ప్రమాదంలో పడుతుంది. అందుకే ఈ లక్ష్యం అంత ముఖ్యం, అంత ఛాలెంజింగ్ కూడా. ఓకే, ముందుగా ఒక ముఖ్యమైన పదం గురించి మాట్లాడుకుందాం. దాని పేరే FLN, అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. సింపుల్గా చెప్పాలంటే ఇది పిల్లల చదువుకి పునాది లాంటిది. పునాది బలంగా లేకపోతే దానిమీద ఎన్ని అంతస్తులు కట్టినా ఏం లాభం? సరిగ్గా అలాగే చదివింది అర్థం చేసుకోలేకపోయినా, చిన్న చిన్న లెక్కలు చేయలేకపోయినా ఆ తర్వాత చదువంతా కష్టమైపోతుంది. సరే, ఈ మొత్తం ప్లాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 5 స్టెప్స్లో చూద్దాం. అసలిది ఎక్కడ మొదలయింది? క్లాస్రూంలో ఏం జరుగుతోంది? చివరికి అందర్నీ ఎలా ట్రాక్ చేస్తున్నారు? ఇలా ఒక్కొక్కటిగా చూద్దాం. అసలు ఈ 75 రోజుల ప్లాన్ ఆలోచన ఆంధ్రప్రదేశ్లోనే పుట్టిందా? లేదు, దీని వెనక ఒక పెద్ద నేషనల్ మిషన్ ఉంది. అదే నిపుణ్ భారత్ మిషన్. అంటే విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక క్లియర్ టార్గెట్ పెట్టింది. దేశంలో ప్రతి బిడ్డ 3వ తరగతి పూర్తి చేసేలోపు ఈ బేసిక్ స్కిల్స్ నేర్చుకుని తీరాలి. సో ఇప్పుడు బాధ్యత అంతా రాష్ట్రాల మీద పడింది. వాళ్ళు దీన్ని ఎలా చేసి చూపిస్తారనేది అసలైన ఛాలెంజ్. మరి ఈ నేషనల్ టార్గెట్ని అందుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ బదులు ఒక స్ప్రింట్ని ఎంచుకున్నారు. అంటే ఒక పరుగు పందెం లాంటిది. కేవలం 75 రోజుల్లో రిజల్ట్స్ చూపించాలి. ఇది ఒక హై ఇంటెన్సిటీ లెర్నింగ్ బూట్ క్యాంప్ అన్నమాట. ఈ టైమ్లైన్ చూస్తేనే మనకర్థమవుతుంది, ఇక్కడ ప్రతిరోజూ చాలా ఇంపార్టెంట్ అని. ఇది నెమ్మదిగా సాగే ప్రాసెస్ అస్సలు కాదు. ఫస్ట్ 45 రోజులు పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడానికి, ఆ తర్వాత నుంచి ప్రతిరోజూ కొత్త టీచింగ్ మెథడ్స్, కొత్త మెటీరియల్స్ వాడాలి. ఇక ఫైనల్గా 75వ రోజు ప్రోగ్రెస్ ఎలా ఉందో చెక్ చేస్తారు. సరే, ఈ ప్రణాళికల కాగితం మీద బావుంటాయి, కానీ అసలు క్లాస్రూంలో ఏం మారుతోంది? టీచర్స్ చేతికి పిల్లలకి ఏ కొత్త టూల్స్ ఇస్తున్నారు? ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. కేవలం పుస్తకాలు బట్టి పట్టించడం కాదు. ఫస్ట్ 45 రోజుల పాటు విద్యాప్రవేశ్ అని పిల్లల్ని స్కూల్కి ప్రిపేర్ చేస్తారు. ఆ తర్వాత నుంచి అంతా ఆటలే, బొమ్మలతో, యాక్టివిటీస్తో పాఠాలు చెప్తారు. దానికోసం FLN కిట్స్, జాదూయి పితారా లాంటివి ప్రతిరోజూ వాడాలి. అంతేకాదు, పిల్లలతో రోజూ గట్టిగా చదివించడం కంపల్సరీ. ఇంకా వారానికి ఒక పీరియడ్ కేవలం కథల కోసమే. లైబ్రరీ బుక్స్ చదవడం, కథలు చెప్పడం, ఇలా చదువునే ఒక సరదాగా మార్చే ప్రయత్నమన్నమాట. గవర్నమెంట్ ఈ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. ఏమన్నారంటే, ఈ సామాగ్రిని కేవలం అల్మారాల్లో దాచిపెట్టడం ఖచ్చితంగా నిషిద్ధం. అంటే ఇచ్చిన మెటీరియల్స్ అన్నీ షోకేస్లో పెట్టడానికి కాదు, ప్రతిరోజూ పిల్లల కోసం వాడాలి అని చాలా క్లియర్గా చెప్పేశారు. అయితే ఒక విషయం మనందరికీ తెలుసు, పిల్లల చదువు అనేది కేవలం క్లాస్రూమ్తో ఆగిపోదు. ఇంట్లో కూడా ఆ వాతావరణం ఉండాలి. అందుకే ఈ ప్లాన్ స్కూల్ గోడలు దాటి బయటికి వచ్చింది. సమాజాన్ని, ముఖ్యంగా తల్లిదండ్రులను ఇందులో భాగం చేశారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. ప్రతి 1, 2 తరగతికి మదర్స్ గ్రూప్స్ ఏర్పాటు చేశారు. అంటే ఓ 4-5 తల్లులతో ఒక గ్రూప్. ప్రతి నెల స్కూల్లో వీళ్లకు మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ఇంట్లో చిన్న చిన్న ఆటలతో, సింపుల్ యాక్టివిటీస్తో పిల్లలకి ఎలా చదువు చెప్పొచ్చో టీచర్లు చూపిస్తారన్నమాట. దీంతో స్కూల్లో నేర్చుకున్నది ఇంట్లో కూడా రివిజన్ అవుతుంది. ఇంత పెద్ద టార్గెట్, అది 75 రోజుల్లో. మరి అంతా అనుకున్నట్టు జరుగుతోందా లేదా అని ఎలా తెలుస్తోంది? దానికోసం చాలా పక్కాగా ఒక సూపర్విజన్ సిస్టమ్ని పెట్టారు. ప్రతి ఒక్కరూ వాళ్ల పని సరిగ్గా చేస్తున్నారో లేదో చెక్ చేయడానికి ఒక సిస్టమ్ అన్నమాట. ఈ సూపర్విజన్ సిస్టమ్ని 3 లెవెల్స్లో పెట్టారు. ఫస్ట్, క్లస్టర్ లెవెల్లో మండల్ ఆఫీసర్లు ప్రతి 15 రోజులకొకసారి స్కూల్కి వచ్చి టైం టేబుల్ ఫాలో అవుతున్నారా, మెటీరియల్స్ వాడుతున్నారా అని చూస్తారు. నెక్స్ట్, జిల్లా లెవెల్లో డీఈఓలు, డిఐటి ప్రిన్సిపల్స్ నెలకోసారి కొన్ని స్కూల్స్ని చెక్ చేస్తారు. ఇక ఫైనల్గా స్టేట్ లెవెల్ టీమ్స్ మొత్తం డేటాని చూస్తూ సడన్గా సర్ప్రైజ్ విజిట్స్ చేస్తాయి.
అంటే ఎక్కడా గ్యాప్ లేకుండా కంటిన్యూవస్ మానిటరింగ్ ఉంటుంది. మరి ఈ మొత్తం ప్రోగ్రాం సక్సెస్ అయ్యిందా లేదా అని ఎలా కొలుస్తారు? వందల కొద్ది రిపోర్ట్లు కాదు. కేవలం ఒకే ఒక్క నంబర్తో మొత్తం ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తారు. ఆ నంబర్ 22. అవును, 22 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే 22 కీలక సూచికల ఆధారంగా ప్రతి స్కూల్ పనితీరుని కొలుస్తారు. ఇదే అకౌంటబిలిటీలో ఫైనల్ స్టెప్. ప్రతి స్కూల్లో ఒక నిపుణ్ FLN రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఇందులో ఆ 22 ఇండికేటర్స్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఉండాలి. లైబ్రరీ బుక్స్ ఎంతమంది చదువుతున్నారు అనే దగ్గర్నుంచి పిల్లల లెర్నింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేదాకా ప్రతి విషయాన్ని రికార్డ్ చేసి పెట్టాలి. దేన్నీ దాచడానికి వీల్లేదు. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది కేవలం పైనుంచి వచ్చిన ఒక గవర్నమెంట్ ఆర్డర్ మాత్రమే కాదు. ఆ ఆర్డర్ కింది స్థాయిలో అంటే క్లాస్ రూమ్స్లో, ఇళ్లల్లో, చివరికి మొత్తం సమాజంలోనే ఒక మార్పు తీసుకురావాలనే పెద్ద లక్ష్యంతో మొదలైంది. అంతా బాగానే ఉంది, ఆశయం చాలా గొప్పది. కానీ అసలైన ప్రశ్న ఒకటి మిగిలిపోయింది. కేవలం 75 రోజుల ఈ స్పీడ్ రన్ ఒక తరం పిల్లల చదువుని, వాళ్ల భవిష్యత్తుని మార్చడానికి సరిపోతుందా? ఈ ప్రయోగం నిజమైన ఫలితాలు తెలియాలంటే మనం కొంతకాలం వేచి చూడాల్సిందే.